ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు సమస్తాన్ని గ్రహించేటువంటి గ్రహింపుని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వారి జీవితాలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి వారు నడుస్తున్నారు కనుక, దేవుని కృప మీద ఆనుకుంటున్నారు కనుక, దేవుని మీద వారు ఆధారపడుతున్నారు కనుక, దేవుడు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని లేఖనం సెలవిస్తుంది. ఆయన ఆశ్రయించు వారికి ఆయన జ్ఞానమును శక్తిని బలాన్ని అనుగ్రహించేవాడు. మనం చూస్తే ప్రియులారా, దానియేలు కానివ్వండి, యోసేపు కానివ్వండి, వారు ఉన్నతమైన స్థానంలోనికి రావడానికి గల కారణం, చెరసాల్లో ఉన్నప్పుడు అతను చెప్తాడు, అయ్యా నేను ఒకప్పుడు కలగన్నప్పుడు నా కల యొక్క భావాన్ని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే నా జీవితంలో జరిగిందని అతను చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు రాజుకి కలవరం మొదలైనప్పుడు యోసేపును రప్పించినప్పుడు కలలను గురించినటువంటి భావాన్ని తెలియచేసేవాడు దేవుడే అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచి ప్రార్థించి కొంత గడువు అడిగిన తర్వాత అతనికి వచ్చినటువంటి కలభావాన్ని చెప్పినప్పుడు అతనిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అలాగే దానియేలు కూడా తన జీవితంలో కల అయింది, కలను మర్చిపోయాడు, కలభావం చెప్పాలి. మిమ్మల్ని నేను పెంచి పోషిస్తుంది ఎందుకు కలను చెప్పకుండా అని చెప్పి రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అప్పుడు దానియేలుకి కబురు పంపించినప్పుడు దానియేలు ఇది దేవుని ఆధీనమే అని చెప్పి వారు మోకరించి దేవుని సందులో ప్రార్థించి కనిపెట్టినప్పుడు దేవుడు వారికి బయలుపరిచాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుడు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అందుకనే వారు అమూల్యమైనటువంటి నిగూఢమైనటువంటి మర్మములను గ్రహించగలుగుతారు. అట్టి జ్ఞానాత్మను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవుడు అనంత జ్ఞాన సంపన్నుడు కనుక ఆ జ్ఞానంతో ఆయన వారిని తృప్తిపరిచి నడిపించేవాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో, ఆయన ఆశ్రయిస్తారో వారు నిజంగా ధన్యులు. కనుక అట్టి ధన్యకరమైనటువంటి జీవితాలు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా నీ వందనాలు. నీ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించి నీ కృపతో నింపండి. నమ్మదగిన దేవుడివి, చాలిన దేవుడుగా నీ ఉండి నిన్ను ఆశ్రయించిన వారిని నేను ఉన్నతమైన కృపలో నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచి ఈ దిన దీవెనలతో నింపుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.